మీకు తెలుసా మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామని? దీనికి ఎన్నో వివరణలు ఉన్నాయి, కానీ మన పురాణాల ప్రకారం 3 ముఖ్యమైన కారణాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది, 14 సంవత్సరాల అరణ్యవాసం చేసిన రామచంద్రమూర్తి రావణుడిని సంహరించి సీతామాతతో కలిసి అయోధ్యకు చేరుకున్న సమయంలో అయోధ్యవాసులు తమ సీతారాముడికి దీపాలతో స్వాగతం చెప్పారు. అప్పటి నుండి చెడుపై మంచి గెలిచిన సందర్భంగా దీపావళి జరుపుకుంటాం. రెండవది, పూర్వం హిరణ్యాక్షుడు భూదేవిని బంధించగా శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షకుడిని చంపి భూదేవిని రక్షించాడు. అలా వరాహస్వామి భూదేవిల వివాహం జరుగుతుంది. వారికి జన్మించిన వాడే నరకాసురుడు. నరకాసురుడికి ఒక వరం ఉంది, తను తన తల్లి చేతిలోనే మరణిస్తాడని. వరగర్వం చేత నరకాసురుడు ఎంతో మంది స్త్రీలను బంధించి హింసించేవాడు. అతని ఆకృత్యం ఆపేందుకు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు శ్రీకృష్ణ పరమాత్మని కలిసి జరిగిన విషయం చెప్పారు దేవతలు. అప్పుడు శ్రీకృష్ణుడు మరియు సత్యభామాదేవి నరకాసురునిపై యుద్ధం చేసి చివరికి సత్యభామాదేవి నరకాసురుని సంహరిస్తుంది. ఎందుకంటే ఆమె గత జన్మలో భూదేవి అవతారం కాబట్టి. ఈ విధంగా స్వేచ్ఛ పొందిన దాసీలు తిరిగి కొత్త జీవితం పొందారు. అందుకే చెడుపై మంచి విజయం సాధించిన కారణం చేత దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుంటాం. మూడవది, క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. దీపావళి రోజు లక్ష్మీమాతకి పూజ చేయడం వల్ల మన కష్టాలు దూరమై సిరి సంపదలతో మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే తెల్లవారుజామున స్నానం చేసి లక్ష్మీమాతకి పూజ చేసి దీపావళి రోజును ప్రారంభిస్తారు. ఈ 3 కారణాలు ముఖ్యంగా పురాణాలు చెబుతాయి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. జై హింద్.